విజయవాడలో కలుషిత నీరు ప్రజల ఉసురు తీస్తుంది. మురికి కాలువలో వేసిన పైప్ లైన్లు లీకేజ్ కావడంతో తాగునీరు కలుషితమవుతోంది. ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు విరేచనాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడలో ఈ కలుషిత నీరు తాగడంతో నలుగురు మరణించారు. వందలాది మంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రైట్. ఇక ఈ కలుషిత నీరుతో ప్రజలు అందరూ కూడా అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ కారణంగానే నలుగురు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆసుపత్రులకైతే ప్రజలు క్యూ కడుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాల్ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ కలుషిత నీరు ఎఫెక్ట్ అసలు ఎలా జరిగింది? దీనివల్ల ప్రజలు ప్రాణాల అపాయంలో పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే విజయవాడలోని మొగల్రాజపురం ప్రాంతంలో కూడా మంచినీటి పైపుకు లీక్ అవడం వల్ల కలుషిత నీరు ఏర్పడింది. దీంతో కలుషిత నీరు తాగి ఇప్పటికే ఒక 28 మంది అస్వస్థతకు గురవడం జరిగింది. అందులో నలుగురు చనిపోయినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే వైద్యులు మాత్రం ఒక్కరు మాత్రమే కలుషిత నీరు తాగి మృతి చెందినట్లుగా నిర్ధారిస్తున్నారు. మరో ముగ్గురు ఇది సహజ మరణం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మాత్రం బంధువులు మాత్రం జనాలు మాత్రం కలుషిత నీరు తాగిన కారణంగానే వాళ్ళు మృతి చెందారని కూడా ఒక వాదన పూర్తి స్థాయి వినిపిస్తుంది. అయితే అధికార యంత్రంగా మాత్రం ఒకరు చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా దానిపైన కూడా పూర్తి ఆందోళన మాత్రం కొనసాగుతా ఉంది. అలానే ఆ మొగల్రాజపురం ప్రాంతంలో వచ్చే మంచినీటి పైపు లీక్ అవ్వడం వల్ల మురుగు నీరు కూడా అందులో కలవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన ఇంజనీర్ అధికారులు కూడా ఆ పైప్ కు మరమ్మతులు చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం వైద్య శిబిరాలు పెట్టాలని కూడా ప్రజలు ఇప్పటికే అధికారులను కోరడం జరిగింది. అధికారులు మాత్రం వైద్య శిబిరాలు పెట్టకుండానే వారు వివిధ వైద్యశాలలో వారు వైద్యం పొందే పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం మీద చూస్తే రోజుకొకళ్ళు ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణిస్తుంది అనే ఒక 20 మంది మాత్రం ఇప్పటి వరకు వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని కూడా ఒక అంచనా అధికారులు వచ్చారు. అయితే వీరందరికి కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జ్యోతి. అయితే సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే కలుషిత నీరు సమస్య నుంచి దానికి చర్యలు ఎలా చేపడుతున్నారు? అయితే ప్రస్తుతానికి ఆ మంచినీటి పైపు కి మరమ్మతులు చేస్తున్నప్పటికీ ఈ మొగల్రాజపురం ప్రాంతానికి మాత్రం ట్యాంకర్ల ద్వారా నీరును అందిస్తున్నారు. ఆ ట్యాంకర్ల ద్వారా నీరును అందించిన తర్వాత మాత్రమే ఇది ప్రస్తుతానికి కొత్త కేసులు నమోదు అవట్లేదని కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ ట్యాంకర్ల ద్వారా ఆ ప్రాంతం మొత్తం నీరు అందిస్తున్నారు. అయితే ఈ మంచినీరు పైపుకు బాగు చేసిన తర్వాత కూడా మళ్ళీ నీరు వదిలినప్పుడు జాగ్రత్తలు వహించాలని కూడా అధికార యంత్రాంగం కానీ ఇప్పటికే ప్రజలు కానీ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ పైపు నీళ్లు మళ్ళీ పట్టుకుంటే ఏమవుతుందనే ఈ ప్రాంతంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని క్లీన్ చేసిన తర్వాతే నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ప్రస్తుతానికి మాత్రం మొగల్రాజపురం ప్రాంతానికి పడమట 5 మొత్తం కూడా ఆ ట్యాంకర్ల ద్వారానే అధికార యంత్రాంగం మంచినీరు గాని సరఫరా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా దీనిపైన పూర్తి స్థాయి మరమ్మతులు చేసిన తర్వాతే మంచినీరు శుభ్రం చేసి విడుదల చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. రైట్. థ్యాంక్ యూ అనిల్.